కమ్మగా పాల్కూర పప్పును ఈ విధంగా చేశారు అంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. రెసిపీ చూసేద్దామా? పాల్కూరని శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. పప్పుకి సరిపోయినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. సరిపోయినంత కందిపప్పుని కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి. పాల్కూరని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, తగినంత అల్లం ముక్కలని వేసుకోవాలి. ఒక స్పూన్ని అడ్డంగా పెట్టుకోవాలి. పప్పు పైకి పొంగకుండా ఉండడానికి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వేయనివ్వాలి. పప్పు బాగా ఉడికిపోయాక దింపేసుకోవడమే. పప్పు పొంగకుండా పెట్టుకున్న స్పూన్ని తీసేసుకోవాలి. గరిటతోనే మెత్తగా మెదుపుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడిని వేసుకుని ఒకసారి కలిపి పప్పును బాగా మరగనివ్వాలి. పప్పు బాగా మరిగాక తాలింపు కోసం నెయ్యి వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును, కొంచెం ఇంగువని వేసి అలా అలా కలిపేసి పప్పులో వేసేసుకోవడమే. వేడివేడి పాల్కూర పప్పు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.